श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి
Baba, Sai Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయము. వీరభద్రప చెన్నబసప్పల కథ. గత అధ్యాయంలో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయంలో కూడా అటు పూర్వ వృత్తాంతములు వర్ణించు వీరభద్రప యొక్కయు చెన్నబసప్ప యొక్కయు కథలు చెప్పుదుము. శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగడించినచో ఎన్నో గత జన్మల విచారములను నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించినట్లు చేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనం ఆనందమును పొందెదము. గంగానదిలో స్నానం చేయి వారి పాపములన్నీ తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తనలో పురోగైన పాపములన్నీ వారి పాదధూళిచే పోగొట్టెదరాయని ఆతురతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియను. యోగులలో ముఖ్య అలంకారము శ్రీ సాయి. పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు. వీరభద్రప్ప చెన్నబసప్పల కథ. సాయిబాబా ఒకనాడు ఇట్లు చెప్పదొడిగెను. ఒకనాడు ఉదయం ఉపాహారం ముగించిన తర్వాత వ్యాహ్యాడికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలసిపోవడిచే అతడ విశ్రాంతి నొందితిని. చేతులు కాళ్ళు కడుక్కుని స్నానం చేసి హాయిగా కూర్చుని ఉంటిని. అచ్చట చెట్ల నీడలున్న కాలి త్రోవ బండి త్రోవ రెండునూ కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేస్తుండగా కప్ప ఒకటి బెకబెకలాడుట వింటిని. చెకుమూరాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనంలోకి రమ్మని వినయముతో ఆహ్వానించాను. అతడు చిలుము వెలిగించి నాకు అందజేశాను. కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించాను. అతడు అదేమీ తెలుసుకొనగోరాను. ఒక కప్ప తన పూర్వజన్మ పాప ఫలమును అనుభవించుతున్నదని చెప్పిదని. గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలేను. దానిని గూర్చి దుఃఖించినతో ప్రయోజనం లేదు. వాడు చిలుమును పిలిచి నాకు అందజేసి తానే స్వయముగా పోయి చూచేదనని చెప్పాను. ఒక కప్ప పాము చే పట్టుకొనబడి అరచుచుండినడియు గత జన్మలో రెండును దుర్మార్గులే గాన ఈ జన్మ యందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహముతో అనుభవించుచున్నవని చెప్పిదని. అతడు బయటికి పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకుని చూచాను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషాలలో పాము కప్పను మిరుగునని చెప్పాను. నేను ఇట్లాంటిని లేదు, అట్లు జరగనేరదు. నేనే దాని తండ్రిని, అంటే రక్షకుడను. నేను ఎచ్చటనే ఉన్నాను. పాము చేత కప్పని ఎట్లు తినిపించేదను? నేను ఇక్కడ ఊరికే ఉన్నానా? దాన్ని ఎట్లు విడిపించేదనో చూడు. చిలింపించిన వెంబట మేము ఆ స్థలంలోకి పోతిమి. అతడు భయపడిను. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించాను. పాము మీద పడి ఖర్చునండి వారి భయము. అతని మాటలు లెక్కించగా నేను ముందుకు పోయి ఇట్లాంటిని. ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్పజన్మం ఎత్తి పశ్చాత్తాపట్లేదా? నీవు సర్పజన్మం ఎత్తినప్పటికీ వాని ఎందు శత్రుత్వం వహించి ఉన్నావా? సిగ్గు లేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యాను. కప్ప కూడా గంతులేసి చెట్ల పొదలలో దాగాను. బాటసారి ఆశ్చర్యపడిను. మీరన్న మాటలకు పాము కప్పను ఎట్లు వదిలి అదృశ్యమయ్యను? వీరభద్రప్ప ఎవరు? చెన్నబసప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని చిలుం కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతో ఈ రీతిగా బోధించి తిని. మా ఊరికి 4-5 మైళ్ళు దూరమున ఒక పురాతన శివాలయం గలదు. అది పాతబడి శిథిలమయ్యేను. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరమ్మతు చేయడానికి కొంత ధనం ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తం పురోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి. మరమ్మతు చేయటకు అంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతులు పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమ లోబి. దేవాలయంను బాగు చేయుటకు చాలా తక్కువగా వ్యయం చేసిన. దేవాలయంలో ఏమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టాను, కొంత తాను మృంగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పేవాడు. అభివృద్ధి కాకుండా ఏదో కారణములు చెప్పేవాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతను సొంతంగా తగిన ధన సహాయం చేయనట్ల మందిరము వృద్ధి కాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారం పని సాగించవలసిందని చెబుతూ మరికొంత ద్రవ్యం వసూలు చేసి అతనికి ఇచ్చిరి. వాడు ఆ ధనమును పుచ్చుకొని పూర్వమలనే ఊరక కూర్చుండేడు. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పాను. నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చేదను.
ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమో అని భయపడి ఎగతాళి చేయుచు, అది ఉత్త స్వప్నమనియు దానిని అవసరం లేదనియు లేకుండాచో దేవుడు తనకు స్వప్నంలో కనపడి ఏల చెప్పలేదనియు తాను మాత్రం దగ్గర లేకుండానా అనియు ఇది దుస్వప్నం వలె కనిపించుతున్నదనియు భార్యాభర్తలకు విరోధం కల్పించినట్లు తోచున్నదనియు అతడు సమాధానం చెప్పాను. అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చాను. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాల యందు దేవునికి ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవం ఇష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లనెను, భర్త వద్దనున్న చందాల గురించి చికాకు చెందని అవసరం లేదు. దేవాలయము నిమిత్తం ఏమైనా వృద్ధి చేయమని అతని బలవంతం చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకు ఇష్టమున్న సొంతము ఏదైనా ఇవ్వవలను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానం చేయ నిశ్చయించెను. ఆ లోబి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసం చేయ నిశ్చయించుకొనెను. ఆమె నగలను ఎంతో తక్కువ ధరగట్టి 1000 రూపాయలకు తానే కొని నగదుకు బదులుగా ఒక పొలమును దేవదేయముగా ఇచ్చెను. అందులకు భార్య సంబంధించెను. ఆ పొలము వాని సొంతము కాదు, అది ఒక పేదరాలకు డుబ్కి అను ఆమెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదువు పెట్టి ఉండెను. ఆమె దానిని తీర్చలేకపోయాను. ఆ టక్కరి లోపి తన భార్యను డుబ్కిని దైవమును అందరినీ మోసగించాను. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది, దాని విలువ చాలా తక్కువ, దాని వలన ఆదాయం ఏమీ లేదు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి ఆ దినంలో ఉంచిరి. అందులోకతడు సంతసించెను. కొన్నాళ్లకు ఒక చిత్రం జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోభి ఇంటికి పిడుగుబాటు తగిలి వాడు వాని భార్య చనిపోయి డుబ్కి కాలగతి చెందెను. తరువాతి జన్మలో ఆ లోభి మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రపైన పేర ఉండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించిన. ఆమెకు గౌరి అని పేరు పెట్టిరి. డుబ్కి మందిర గొర్వనింటిలో మగ శిశువుగా జన్మించిన. అతనికి చెన్నబసప్ప అని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతను నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుతూ చిలుము పీల్చిడివాడు. అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు. ఆమె స్వయంగా ఎదుగుచుండెను. ఆమె తండ్రి వరుణుకై వెతకుచుండెను. ఈ విషయమై చికాకు పడిన అవసరం లేదనియు ఆమె భర్త తానై వెతుక్కొని వచ్చినని నేను చెప్పితిని. కొన్నాళ్లకు వీరభద్రపైన ఒక బేద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చాను. పూజారి నా సమ్మతి ప్రకారం వానికి గౌరినిచ్చి పెళ్లి చేశాను. అతడు కూడా నా భక్తుడయ్యాను. ఏలైనా పిల్లను కుదిర్చిదనని అతడు నా యందు విశ్వాసం చూపుతుండేను. వాడు ఈ జన్మలో కూడా ధనములకై మిగుల తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చిన వాడు కుటుంబంతో ఉండుటచే తనకు ఎక్కువగా ధనం వచ్చినట్లు చేయమని బతిమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరి అదృష్టము కొలది పొలములకు ధర పెరిగెను. కానుకగా వచ్చిన పొలము 1,00,000 రూపాయలకు అమ్మిరి. ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగా ఇచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకు అందరూ సమ్మతించిరి. కానీ ధనములకై తగులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరికి వచ్చెను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు పెట్టవద్దని చెప్పిరి. ఆమె భర్తకు ఈ పైకంపై ఎట్టి అధికారం లేదని బోధించింది. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరికే హక్కు గలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నించుతున్నానని నిడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరకుంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొనవలదనియు తనను కూతురుగా చూసుకునవలననియు వేడుకొనెను. ఆమె నా ఆశ్రయంను కోరుడితే నేను ఆమెను రక్షించుటకు 7 సముద్రములైన దాటుతునని వాగ్దానం ఇచ్చితిని. ఆనాడు రాత్రి గౌరి ఒక స్వప్న దృశ్యం కనబడెను. మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లనెను, ధనమంతయు నీదే, నీ ఎవరికి ఏమీ ఇవ్వవలదు. చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరమ్మతు నిమిత్తం కొంత ఖర్చు చేయము. ఇతరులకై ఏమి చేయవలసి వచ్చినప్పుడు మసీదులో ఉన్న బాబా సలహా తీసుకోము. గౌరి నాకు ఈ వృత్తాంతము తెలిపాను. నేను తగిన సలహానిచ్చితిని. అసలు తీసుకుని వడ్డీలో సగం మాత్రం చెన్నబసప్పకి ఇవ్వమనియు వీరభద్రప్పకి ఇందులో జోక్యం లేదనియు నేను గౌరికి సలహా ఇచ్చింది. నేనిటు మాట్లాడుతుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్లాడుతూ నా వద్దకు వచ్చింది. సాధ్యమైనంత వరకు వారిని సమాధానపడుతుంది. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యములు చెప్పింది. వీరభద్రప్ప మిగిలి కోపించి చెన్నబసప్పను ముక్కలుగా నరగదనని బెదిరించాను. చెన్నబసప్ప పిరిగివాడు. వాడు నా పాదములను పట్టి నన్నే ఆశ్రయించాను. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడదని నేను వానికి వాగ్దానం చేసింది. కొంతకాలంలో వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించాను. చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించాను.
చెన్నబసప్ప బెగబెగబలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తి చేసుకుని ఇక్కడికి వచ్చి వారిని రక్షించి నా మాటను పాలించుకుంటుని. భగవంతుడు ఆపద సమయంలో భక్తులను రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును. భగవంతుడు నన్ను పంపి చెన్నబసప్పను రక్షించెను. ఇదంతయు భగవంతుని లీల. నీతి. ఈ కథ వల్ల మనం నేర్చుకునే నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలను. ఇతరులతో గల సంబంధములన్నిటినీ బాధను కూడా అనుభవించవలను. తప్పించుకుని సాధనం లేదు. తనకెవరితోనైనా శత్రుత్వం ఉన్న ఎడల దాని నుండి విముక్తి పొందవలను. ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చివేయవలను. రుణము గాని శత్రుత్వ శేషము గాని ఉన్నచో దానికి తగిన బాధపడవలను. ధనమునందు పేరాస గలవానినది హీనస్థితికి తెచ్చును. తొట్టుదొద్దుకు వానికి నాశము కలిగజేయును. 47వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము. సద్గురుని లక్షణములు. సేవడే సపత్నేక దంపతులు. ఈ అధ్యాయంను ప్రారంభించినప్పుడెవరో హేమాడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చుటకై సద్గురు లక్షణములను హేమాడ్ పంతు ఇట్లు వర్ణించుతున్నారు. సద్గురుని లక్షణములు. ఎవరు మనకు వేదాంతములను షట్శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో, ఎవరు బ్రహ్మమును గురించి అందంగా ఉపన్యాసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశం చేసి దాన్ని పునశ్చరణం చేయమందరో, ఎవరు తమ వాక్శక్తితో జీవిత పరమావధిని బోధించగలరో, కానీ ఎవరు స్వయంగా ఆత్మసాక్షాత్కారం పొందలేరు, అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణ వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగు చేసిదరో, ఎవరు ఆత్మసాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసిదరో, ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయంన పుస్తక జ్ఞానమే కాక ఆచరణంద అనుభవం కూడా పొంది ఉన్నారో, అట్టివారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయంగా పొందని గురువు దాన్ని శిష్యులకు ఎట్లు ప్రసాదించగలరు? సద్గురు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను కానీ ప్రతిఫలమును కానీ ఆశించరు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలుచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు. సద్గురు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటే కాక తనతో సరిసమానంగా చూచును, లేదా పరబ్రహ్మ స్వరూపంగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణం ఏమనా, వారు శాంతమునకు ఉనికిపట్టు. వారెన్నడూ చాంపల్యం కానీ చికాకు కానీ చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. హేమాడ్ పంతు తన పూర్వజన్మ సుకృతంచే సాయిబాబా వంటి సద్గురు ఆశీర్వాదమును సావాసమును పొందినని తలచెను. బాబా యవనమందు కూడా ధనం కూడబెట్టలేదు. వారికి కుటుంబం కానీ స్నేహితులు కానీ ఇల్లు కానీ ఎట్టి ఆధారం కానీ లేకుండెను. 18 ఏళ్ల వయసు నుండి వారు మనసును స్వాధీనం అందించుకుండ్రి. వారు ఒంటరిగా నిర్భయంగా నుండివారు. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగి ఉండివారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకేమైనా చేయుచుండివారు. ఈ విధంగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండివారు. వారు బౌద్ధ శరీరంతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములను ఇచ్చుచుంటారో అట్టివి వారు మహాసమాజ్ చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకి ఇప్పటికీనూ వసుకుతున్నారు. అందుచే భక్తులు చేయవలసిందేమన్నా, భక్తి విశ్వాసములనడి హృదయ దీపమును సరిచేయవలను. ప్రేమ అనే ఒత్తిని వెలిగించవలను. ఎప్పుడిట్లు చేసిద్రో అప్పుడు జ్ఞానం అనే జ్యోతి అంటే ఆత్మసాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్తో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానము ఉత్తది.
అట్టి జ్ఞానం ఎవ్వరికీ అక్కర్లేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు కనుక మనం అవిచ్ఛిన్నమైన అపరిమితమైన ప్రేమ ఉండవలను. ప్రేమను మనం ఎట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యం లేనిదగును. ప్రేమ అనునది లేని ఎడల చదువుట కానీ వినుట కానీ నేర్చుకునుట కానీ నిష్ఫలములు. ప్రేమ అనునది వికసించినచో భక్తి, నిర్వామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకోటి వచ్చును. దేనిని గురించి కానీ మిక్కిలి చింతించందే దాని యందు మనకు ప్రేమ కలగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అదే ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించదము. స్వచ్ఛమైన మనసుతో ఎవరైనాను నిజమైన యోగీశ్వరు వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్ట కథడు రక్షింపబడును. ఈ విషయము దిగువ కథ వలన విస్తపడును. సేవడే షోలాపూర్ జిల్లా అక్కలకోట్ నివాసి సపత్నేకరు న్యాయ పరీక్షకు చదువుచుండెను. తోటి విద్యార్థి సేవడి అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడా కూడి తమ పాఠములు జ్ఞానం సరిగా ఉన్నది లేనిది చూచుకొనుచుండ్రి. ప్రశ్నోత్తరముల వలన సేవడికి ఏమీ రానట్లు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగా చదవకపోయినను తన యందు సాయిబాబా కృపయుండచే ఉత్తీర్ణుడగుదునని చెప్పెను. అందుకు సపత్నేకరు ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారి నేల ఇంత పొగుడుచున్నావు అని అడిగెను. అందువలన సేవడే ఇట్లనెను, షిరిడీ మసీదులో ఒక ఫకీరు కలరు. వారు గొప్ప సత్పురుషులు. యోగులు ఇతరులున్నను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతం ఉన్నా కానీ మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యం కానే రాదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడవుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష యందు ఉత్తీర్ణుడయ్యుదునెను. సపత్నేకరు తన స్నేహితుని ధైర్యంకు నవ్వెను. వానిని బాబాను కూడా వెక్కిరించెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. సపత్నేకర్ దంపతులు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడాయను. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అతట న్యాయవాది ఆయను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒక కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను. అందువలన అతని మనసు వికలమాయెను. పండరిపురం, గాన్గాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థం పోయి శాంతి పొందవలననుకునెను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను, కానీ అది కూడా సహాయపడలేదు. అంతలో సేవడే మాటలు అతనికి బాబా యందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలననుకునెను. అతడు తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను. దూరం నుండి బాబా దర్శనం చేసి సంతసించెను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ అచట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసెను. బయటకు పొమ్ము అని బాబా అరిచెను. సపత్నేకర్ తల వంచుకొని కొంచెం వెనుకకు జరిగి అచట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సలహాయైనా తీసి కొనుటకు యత్నించెను. కొందరు బాలాషింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అదెవరిదని అడిగెను. దానిని ప్రేమించు వారిదని బాబా చెప్పుచు సపత్నేకర్ వైపు చూసెను. బాబా నవ్వగా అసటి వారందరూ నవ్విరి. బాల ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచు
సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయమనెను. సపత్నేకర్ బాబా పాదంలోకి నమస్కరించగా బాబా తిరిగి వెడలి పొమ్మని అర్చెను. సపత్నేకర్కి ఏమి చేయవలనో తోచకుండెను. అన్నదమ్ములు ఇద్దరు చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండిరి. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించెను. ఇద్దరు విచారంతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడి విడువవలసి వచ్చెను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనం ఇవ్వవాలనని అతడు బాబాను వేడెను. సపత్నేకర్ భార్య 1 సంవత్సరం గడిచెను. కానీ అతని మనసు శాంతి పొందకుండెను. అతడు గాన్గాపురము వెళ్ళెను. కానీ అశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాడేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకొక స్వప్న దృశ్యము కనపడెను. స్వప్నంలో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకొని లక్షాబావకి పోవచుండెను. అచట ఒక పకీరు తలకొక గుడ్డ కట్టుకొని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా శ్రమ పడదవేళ నేను స్వచ్ఛమైన జలంతో నీ కుండ నింపెదను అనెను. ఆమె పకీరుకు భయపడి ఉత్తకుండతో వెనుకకు తిరిగిపోయెను. పకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెచ్చెను. ఆమె తన కలను భర్తకు చెప్పెను. అదియే శుభశకునమని అనుకొని ఇద్దరు షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరినప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లెండి తోటకు వెళ్ళి ఉండిరి. బాబా తిరిగి వచ్చే వరకు వారు అచట ఆగిరి. ఆమె స్వప్నంలో తాను చూసిన పకీరుకు బాబాకు భేదమేమీ లేదనెను. ఆమె మికుల భక్తితో బాబాకు సాష్టాంగంగా నమస్కరించి బాబాను చూచుచూ అచటనే కూర్చుండెను. ఆమె అనుకువ చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. అనేక ఔషధములు పుచ్చుకుంటుని, కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయక పోవటచే విసుగు చెంది తిని, కానీ నొప్పులన్నీ ఇచట వెంటనే నిష్క్రమించుట ఆశ్చర్యపడుచుంటిని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో తగ్గిపోవటచే ఆమె సంతసించెను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనం చేసుకునేను. మరలా బాబా బయటకు పొమ్మనెను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. ఆమె బాబా ఒంటరిగా కలుసుకొని వారిని క్షమాపణ కోరవలని యత్నించుచుండెను. అట్లే ఒనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరద హస్తమును సపత్నేకర్ తలపై పెట్టెను. బాబా కాళ్ళొత్తుచూ సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను. అంతలో ఒక గొల్లశ్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా ఒక కోమటి గూర్చి కథ చెప్పదొడంగెను. వాని జీవితంలోని కష్టములన్నీ వర్ణించెను. అందులో వానికి ఒక కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను. బాబా చెప్పిన కథ తనదేనని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీ తెలియుటచ్చే విస్మయమొందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడందరి హృదయములను గ్రహించుననెను. ఈ ఆలోచనలు మనసున మెదులుచుండగా బాబా ఆ గొల్లశ్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూచి ఇట్లనెను. వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదుకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరలా తెచ్చెదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లని, ఈ పాదములు ముదిసెలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకం ఉంచుము. నీ మనోభీష్టలు నెరవేరును. సపత్నేకర్ మైమర్చెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తరువాత తన బసకు పోయెను. సపత్నేకర్ పూజా సామాగ్రి అమర్చుకొని నైవేద్యంతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదము పుచ్చుకొనుచుండెడివాడు. ప్రజలు మసీదులో గుమికూడి ఉండేడివారు. సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడు ఉత్సవమును చూచెను. అందు బాబా పాండురంగుని వలె ప్రకాశించెను. ఆ మరుసటి దినము ఇంటికి పోయినప్పుడు బాబాకు మొదట 1 రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో 2వ
రూపాయి లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకునేను. మసీదుకు పోయి 1 రూపాయి దక్షిణ ఇవ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగాను. బాబా వానిని ఆస్వాదించి ఇట్లా నేను టెంకాయను తీసుకొనుము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనసునందెట్టి ఆందోళన ఉంచుకుము. అతడట్లే చేసెను. 1 సంవత్సరంలో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి: ఓ సాయి, నీ బాకీ ఎటులా తీర్చుకొనగలమో మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారం చేయుచుంటిమి. నిస్సహాయుల మౌటచే మమ్మల్ని ఉద్ధరించవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించెదముగాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్త అవస్థలోను మమ్ములను బాధించును. మా మనసులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షించుము. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అను పేరు పెట్టిరి. తర్వాత భాస్కరు, దినకరు అను 2 జన్మించిరి. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాల జరుగునని కూడా నమ్మిరి. 48వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की జై। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయము. ప్రస్తావన. హరికానోబా, సోమదేవ స్వామి, నానాసాహెబ్ చాందోర్కర్. ప్రస్తావన. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగ్గా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురు అగును సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయములో మాట్లాడక ఊరొకనుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమును తోచును. కాని సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్మలను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు గాని బంధువులు గాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కాని వారు మనతోనున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయిలీలామృతము కూడా అట్టిదే. దీనిని మనము ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్వ శరణాహతి వనర్చి వారి అందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది. కాబట్టి మనము సాయి నామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సును భావించుకునుచు వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదుము. హరికానోబా అను బొంబాయి పెద్ద మనుష్యుడు ఒకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను, కాని నమ్మలేదు. కారణమేమన? అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారు పాగా ఉండెను. అతని పాదములకు క్రొత్త చెప్పులుండెను. కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేయవలను అనుకొనెను. క్రొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలను అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదిని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకుని తిరిగి వచ్చెను. మూలకు పోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెదకెను, కానీ నిష్ప్రయోజనమయ్యెను. చాలా చికాకు పడుచు బసకు వచ్చెను. అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను. కానీ తన చెప్పులు గూర్చియే చింతించుచుండెను. భోజనానంతరము చేతులు కడుగునట్టుకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచెను. ఆ కుర్రవాణి చేతిలో ఒక కర్రయుండెను.
దాని చివరన క్రొత్త చెప్పుల జత వ్రేలాడుచుండెను. చేతులు కడుగుకున్నట్టుకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపెననియు వీధిలో హరికా బేట జరీకా ఫేట అని అరచమనియు చెప్పెను అనెను. ఎవరైనా ఆ చెప్పులు తనవే అన్నచో అతని పేరు హరి అనియు అతడు కానోబా కొడుకనియు అతని తలపై జరీపాహ గలదాయను సంగతి పరీక్షించిన తరువాత చెప్పులను ఇచ్చివేయమని చెప్పెను అనెను. ఈ కుర్రవాడి ఇట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్య ఆనందములు పొందెను. కుర్రవాణి వద్దకి పోయి చెప్పులు తనవని రూఢి చేసెను. అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుడనియు తన తలపై ధరించు జరీపాహను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేసెను. హరి కానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జల్తారుపాహ అందరికీ కనిపించవచ్చును గాని తన పేరు తన తండ్రి పేరు బాబాకి ఎట్లు తెలిసెను? అది ఏ షిరిడీకి మొదటిసారి తన రాక. అతడు అచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయము వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడు అని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరెను. సంతోషముతో ఇంటికి పోయెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरత్ బాబూజీకి జై. సోమదేవ స్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు భాయీజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906వ సంవత్సరంలో హిమాలయమునకు పోయినప్పుడు సోమదేవ స్వామి అను సాధువుతో అతనికి పరిచయం కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారంలో కలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసుకొనిది. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూర్ వచ్చి బాయాజీ ఇంట్లో దిగినెను. బాబా లీలలు విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగెను. భాయీజీ వద్ద నుంచి పరిచయపు ఉత్తరము తీసుకుని షిరిడీకి పోయెను. మన్మాడ్ కోపర్గాం దాటిన పిమ్మట టాంగా చేసుకుని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్య అలంకారాలతోనూ ఉందురు. కానీ ఈ పై గుర్తులను బట్టియే యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము. సోమదేవ స్వామికి ఇది ఎంతయు వేరే పందాగా తోచెను. 2 పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండాలయందేల మక్కువ చూపవలెను అని, అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచుంటున్నట్లు తోచుచున్నది అని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని షిరిడీ పోవుట మానుకొన నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పెను. వారతనితో నిట్లనిరి, అట్టయిన ఇంత దూరము వచ్చితివేళ జెండాలను చూచినంతలో నీ మనసు చికాకు పడినచో షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరింత చికాకు పొందెదవు. సోమదేవ స్వామి గాబరాపడి ఇట్లనెను. గుర్రములతోనూ పల్లకీతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చటా చూచి ఉండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవుట మేలు అనెను. ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యెను. తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మనిది. అట్టి వక్రాలోచనను మానుకొనమనిది. బాబా ఈ జెండాలు కాని, తక్కిన వస్తువులను కాని, ఆడంబరములు కాని, కీర్తిని కాని లక్ష్య పెట్టని వారిని చెప్పిరి. అవన్నీయు అలంకరించిన వారు బాబా భక్తులే కాని
ఆయనకేమీ అవసరము కానీ సంబంధము కానీ లేదనిది. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చురని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరి. సోమదేవ స్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను. అతని కండ్లు నీటితో నిండెను. గొంతుక ఆర్చుకొని పోయెను. అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటిపోయెను. ఎచ్చట మనసు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడును, అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా నగురవేస్తున్నారో అట్టి వారి దర్శనము చేయనేలా, ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను. బాబా తన మనసును గ్రహించి బయటకు ప్రకటించుచున్నారని తెలుసుకొనెను. అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువ వాడనియో, బాబా మహానుభావుడనియో గ్రహించెను. బాబా అందరినీ కౌగలించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊది ప్రసాదమును కొందరికిచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపజేసి సంతృప్తి పరచుట చూచి తన నొక్కరినే ఏలా ఇంత కఠినముగా చూసుచుండెనో అతనికి తెలియకుండెను. తీవ్రముగా ఆలోచించి బాబా చేయుచున్నదంతయు తన అంతరంగముననున్న దానితో సరిగా నుండునని గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకుని వృద్ధి పొందుటకు యత్నించవలనని గ్రహించెను. బాబా కోసము మారు రూపముతోనున్న ఆశీర్వాదమే అనుకొనెను. బాబా కోపము మారు రూపముతోనున్న ఆశీర్వాదమే అనుకొనెను. కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యను. నానాసాహెబ్ చాందోర్కర్. ఈ అధ్యాయము హేమాడ్ పంత్ నానాసాహెబ్ చాందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చొని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూచుటకు వచ్చెను. అతనితో ఘోషాశ్రీ ఉండుటచే నానాసాహెబ్ అచ్చట నుంచి లేవనించెను. కానీ బాబా అతనిని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకొనిరి. అందులోనొక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మరల చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో నిట్లనెను. నానా, అనవసరముగా చికాకు పడుచుంటివేళ ఇంద్రియములు వారి పనులు చేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగు చేసుకొనకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు. కాన అందరినీ చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరిచి ఉండగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంత వరకు నేమియో దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచనలు లేనప్పుడు ఇతరులకు భయపడనేలా. నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరెదవేళ. శ్యామ ఇట్లా అచ్చటనే ఉండెను. కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయాను. ఇంటికి పోవా దారిలో శ్యామ ఆ విషయమే నానానడిగెను. ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వమును గూర్చి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి ఎట్లు సలహానిచ్చెనో వివరించెను. బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగెను. మనసు సహజముగా చంచలమైనది. దానిని ఉద్రేకించున్నట్లు చేయరాదు. ఇంద్రియములు చలించవచ్చును. శరీరము స్వాధీనమునందుంచుకొనవలెను. దాని యోరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును. కానీ మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయములు కోరకూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన మన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు. కానీ వారిని మనము పూర్తిగా స్వాధీనమునందుకొనలేము.
సమయానుకూలముగా వాని నడచి సరిగా నుంచుకొని చుండవలెను. నేత్రములు అందమైన వారిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయములు సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని లజ్జకు గాని అవకాశము లేదు. దురాలోచనలు మనసునందుంచుకొనరాదు. మనసును ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనం చేసుకొనవచ్చును. విషయములు అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి ఎందుకొనదెవు. బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనమునందుంచుకొని మనస్సును విషయముల వైపు పరిగణనిచ్చినచో, వానిపై అభిమానం ఉండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరములైనవి. వివేకము అనగా నిత్యానిత్యములను భేదము గ్రహించుట. సారథిగా మనస్సును స్వాధీనమునందుకొనవలెను. ఇంద్రియముల నిచ్చవచ్చినట్లు సంచరించని చేయరాదు. అటువంటి సారథితో విష్ణు పదమును చేరగలము. అదియే మన గమ్యస్థానము. అదియే మన నిజమైన యావాసము. అచ్చట నుండి తిరిగి వచ్చుట లేదు. 49వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 50వ అధ్యాయము. కాకా సాహెబ్ దీక్షిత్ శ్రీ టెంటే స్వామి బలరాం దురందర్. శ్రీ సాయి సచ్చరిత్రము మూలంలోని 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చుట జరిగినది. కారణము అందులోని ఇతివృత్తము కూడా నిధియే కనుక సచ్చరిత్రలోని 51వ అధ్యాయం అచ్చట 50 అధ్యాయముగా పరిగణించవలెను. భక్తులు కాశ్రాయమైన శ్రీ సాయికి జయముగాక. వారు మన సద్గురువులను. వారు మనకు గీతార్థమును బోధించెదురు. మనకు సర్వశక్తులను కలుగు చేయుదురు. ఓ సాయి, మాయందు కనకరించుము, మమ్ము కటాక్షించుము. చందన వృక్షములు మలయ పర్వతంపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును గురిపించి చల్లదనమును కలుగు చేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగు చేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగు చేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారు నోరును, వినువారు చెవులను పవిత్రములు. కాకా సాహెబ్ దీక్షిత్ 1864-1926 మధ్య పరగణలోని ఖండ్వా గ్రామమందు వడనగర బ్రాహ్మణ కుటుంబంలో హరి సీతారాం ఉరఫ్ కాకా సాహెబ్ దీక్షిత్ జన్మించెను. ప్రాథమిక విద్యను ఖండ్వా హింగన్ఘట్లలో పూర్తి చేశాను. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివాను. బొంబాయి విల్సన్ ఎలిమెంటేషన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదులు కంపెనీ పెట్టుకొనెను. 1909కి ముందు సాయిబాబా పేరు కాకా సాహెబ్ దీక్షిత్కు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లోనావాలలో నున్నప్పుడు తన పాత స్నేహితుడగు నానాసాహెబ్ చందల్కర్ చూచెను. ఇద్దరును కలిసి ఏవో విషయాలు మాట్లాడుకొనిరి. కాకా సాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారి పడిన అపాయమును గూర్చి వర్ణించెను. 100 కొలది ఔషధములు దానిని నయము చేయలేక పోయెను. కాలు నొప్పియు కుంటితనమును పోలేకున్నచో తన సద్గురువగు సాయి వద్దకు పోవలెనని నానాసాహెబ్ సలహా ఇచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరచెను. సాయిబాబా నా భక్తుని 7 సముద్రాల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారం కట్టి
ఈడ్చినట్లు లాగుకొని వచ్చేదను అను వాగ్దానమును ఒకవేళ వాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడిననియు వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేశాను. ఇదంతా విని కాకా సాహెబ్ సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనము కంటే నా మనసు యొక్క కుంటితనమును బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలుగు చేయమని వేడుకొనెదను నని నానాసాహెబ్తో చెప్పాను. కొంతకాలం పిమ్మట కాకా సాహెబ్ అహ్మద్నగర్ వెళ్ళాను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో నోట్లకై సర్దార్ కాకాసాహెబ్ మీరికర్ ఇంటిలో దిగాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. కాకాసాహెబ్ మీరికర్ కొడుకు బాలాసాహెబ్ మీరికర్. వీరు కోపర్గావ్కు మామల్తాదారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్నగర్ వచ్చి ఉండిరి. ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలెనా అని ఆలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మద్నగర్లోనున్న శ్యామా మామగారు తన భార్య ఆరోగ్యం బాగాలేదనియు శ్యామాను తన భార్యతో కూడా రావాల్సిందనియు టెలిగ్రామ్ ఇచ్చిరి. బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్నగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయంగానున్నదని తెలుసుకొనెను. మార్గంలో గుర్రపు ప్రదర్శనకు పోవుచున్న నానాసాహెబ్ పాస్నే, అప్పాసాహెబ్ గద్రే శ్యామాను కలిసి మిరీకర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షిత్ని కలిసి వారిని షిరిడీకి తీసుకొని వెళ్ళమనిరి. కాకాసాహెబ్ దీక్షిత్కు మిరీకర్లకు శ్యామ అహ్మద్నగర్ వచ్చిన విషయం తెలియజేసిరి. సాయంకాలం శ్యామ మిరీకర్ల వద్దకు పోయెను. వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయం కలుగజేసిరి. శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గావ్కు ఆనాటి రాత్రి 10 గంటల రైల్లో పోవాలని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగెను. బాబా యొక్క పెద్ద పటము మీది తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షిత్కు చూపెను. కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలనని నిశ్చయించుకొనెనో వారే పటము రూపంగా నచ్చుట తన్ను ఆశీర్వదించుటకు సిద్ధంగానున్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పెద్ద పటము మేఘశ్యామునిది. దానిపై అద్దం పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దం వేయుటకు మిరీకర్ల వద్దకు పంపెను. చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి. 10 గంటల లోపల స్టేషన్కు పోయి టికెట్లు కొనిరి. బండి రాగా సెకండ్ క్లాస్ కిక్కిరిసియుండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గాడ్ కాకాసాహెబ్ స్నేహితుడు. అతడు వారిని ఫస్ట్ క్లాస్లో కూర్చుండబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణం చేసి కోపర్గావ్లో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధంగానున్న నానాసాహెబ్ చందోర్కర్ను చూచి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబ్ నానాసాహెబ్ కౌగిలించుకొనిరి. వారు గోదావరిలో స్నానం చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరి బాబా దర్శనం చేయగా కాకాసాహెబ్ మనసు కరిగెను. కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. అతడు ఆనందముచే పొంగి పొరలుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకొని ఉన్నట్లును వారిని తోడ్కొని వచ్చుటకై శ్యామాను పంపినట్లు తెలియజేసెను. పిమ్మట కాకాసాహెబ్ బాబాతో నెన్నో సంవత్సరంలో సంతోషంగా గడిపెను. షిరిడీలో ఒక మాడాను గట్టి దానినే తన నివాస స్థలముగా చేసుకొనెను. అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేననివి గలవు. వాటినన్నిటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయంతో ముగించెదము. బాబా కాకాసాహెబ్తో అంత్యకాలమున నన్ను విమానంలో తీసుకొని పోయేదను అన్న వాగ్దానం సత్యమైనది. 1926వ సంవత్సరం జూలై 5వ తేదీన అతడు హేమాడ్ పంతో రైలు ప్రయాణం చేయుచు బాబా విషయం మాట్లాడుచు సాయిబాబా యందు మనసు లీనము చేసెను. ఉన్నట్లుండి తన శరీరమును హేమాడ్ పంతు భుజంపై వాల్చి ఏ బాధయు లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ టెంబే స్వామి. యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకొనెదరు. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాములు వారు రాజమండ్రిలో మకాం చేసిరి.
ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లేడరకు పొడలేకరావు వారిని చూచుటకే కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయాను. వారు స్వాములు వారితో మాట్లాడుతున్నప్పుడు సాయిబాబా పేరు, షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పొండలేకరావుకి ఇచ్చి ఇట్లంది, దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామంతో అర్పింపము, నన్ను మరువవద్దని వేడుము, నా ఎందు ప్రేమ చూపుమనము. ఆయన స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించరనియు, కానీ బాబా విషయమున ఇది ఒక అపవాదమనియు చెప్పాను. పొండలీకరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడికి తీసుకొని పోవుడు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనట సమంజసంగా ఉండెను. ఏలనా బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించియే ఉంచిరి. ఒక నెల పిమ్మట పొండలీకరావు తదితరులను షిరిడీకి టెంకాయను తీసుకొని వెళ్ళి వారు మన్మాడు చేరి దాహం వేడ్చే ఒక తెలయేరు కడకు పోయిరి. పరగడుపున నీరు తాగకూడదని కారపటుకులు ఉపాహారం చేసిరి. అవి మిక్కిల కారంగా ఉండుటచే టెంకాయను పగలగొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరంగా చేసిరి. దురదృష్టము కొలది ఆ కొట్టిన టెంకాయ స్వాములు వారు పొండలీకరావుకి ఇచ్చినది. షిరిడీ చేరినప్పటికీ పొండలీకరావుకి ఈ విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగులు విచారించెను. భయముచే ఉణుకుచూ సాయిబాబా వద్దకు ఎగాను. టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడు టెంబేస్వామి పంపించిన టెంకాయను తెమ్మనెను. పొండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకొని తన తప్పును అలక్ష్యమును వెలుబుచ్చుచు పశ్చాత్తాపడుచు బాబాను క్షమాపణ వేడును. దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదని అనెను. కానీ బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకి ఎన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవునిది ఇంకొకటి లేదనియు చెప్పుచు నిరాకరించెను. ఇంకనూ బాబా ఇట్లనెను, ఆ విషయమై నీవేమాత్రము చింతింపనవసరం లేదు. అది నా సంకల్ప ప్రకారము నీకివ్వబడెను, తుదకు దారిలో పగలగొట్టబడెను. దానికి నీవే కర్తవని అనుకొననేలా? మంచి గాని చెడ్డ గాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు. గర్వాహంకార రహితుడివై ఉండుము, అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించెను చూడుడు. బాలారాం దురందర్. బొంబాయికి దగ్గరనున్న శాంతాక్రస్ పటారే ప్రభుజాతికి చెందిన బాలారాం దురందర్ అని వారు ఉండేది. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా ఉండెను. దురందర్ కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవత్ చింతన కలవారు. బాలారాం తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై ఒక గ్రంథము వ్రాసెను. వాటి పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయములు మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వాణిని చదివెను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయం కలిగెను. 6 నెలలకు పూర్వం తన సోదరులకు బాబుల్జీను, వామన్ రావును షిరిడీకి పోయి బాబా దర్శనం చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవంలో బాలారాములకు ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి రాకమునిపే బాబా ఇట్లా చెప్పాను, ఈ రోజున నా దర్బార్జనులు వచ్చుతున్నారు. దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియచేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయముందిరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుచూ కూర్చొని ఉండిరి. బాబా వారితో ఇట్లనెను, వీరే నా దర్బార్జనులు. ఇంతకుముందు వీరి రాకే మీకు చెప్పి ఇంటిని. బాబా దురంధర సోదరులతో ఇట్లనెను, గత 60 తరముల నుండి మనం ఒండరులము, పరిచయం కలవారము. సోదరులందరూ వినయ విధేయతల కలవారు. వారు చేతులు జోడించుకుని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నిగిడించిరి. సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచము, వెక్కుట, గొంతుకు ఆర్చుకొని పోవుట మొదలగునవి వారి మనసులను కరిగించెను. వారందరూ ఆనందించిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకి వచ్చిరి. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చొని బాబా పాదములు ఒత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచు దానిని బాలారామునికి ఇచ్చి పీల్పమనెను. బాలారాం చిలుము పీల్చుట అలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దానిని అందుకుని కష్టముతో పీల్చాను. దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందజేసిన. ఇదే బాలారామునకు శుభ సమయము. అతడు 6 సంవత్సరముల నుండి ఉబ్బసం వ్యాధితో బాధపడుచునను. ఈ పొగ అతడి వ్యాధిని పూర్తిగా నయము చేశాను. అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసం మరలా వచ్చెను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. వారు షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడి వస్తుం చూచు భాగ్యం దురంధర సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాం బాబా ముఖమందు పాండురంగని తేజస్సును, ఆ మరుసటి ఉదయం కాకరహారతి సమయమందు అదే కాంతిని పాండురంగ విటలని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను. బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసెను. అది ప్రకటింపబడక మునిపే అతడు చనిపోయాను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాం జీవితము ప్రప్రథమమును వ్రాయబడెను. అందు వారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడి ఉన్నది. 50వ అధ్యాయము సంపూర్ణము.
శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 51వ అధ్యాయము. సద్గురు సాయి యొక్క గొప్పదనము. ప్రార్థన ఫలశ్రుతి. శ్రీ సాయి సచ్చరిత్రములోని 52, 53 అధ్యాయములందు 51 అధ్యాయముగా పరిగణించవలను. ఇది చివరి అధ్యాయము. ఇందు హేమాడపంతు ఉపసంహార వాక్యములు వ్రాసను. పీఠికత విషయ సూచికనిచ్చినట్లు వాగ్దానం చేసిన కానీ అది హేమాడపంతు కాగితములో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బివి దేవ్ కూర్చెను. ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుడిచే విషయ సూచిక అనవసరము. కాబట్టి దీనినే తుది పలుకుగా భావించలేము. ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవు గారికి ఇది పూర్తిగా వ్రాసినట్లు కనబడలేదు. అచ్చటచ్చట చేతి వ్రాతను పోల్చుకుంటూ కూడా కష్టంగా ఉండేను. కానీ అదంతయు ఉన్నదన్నట్లుగా ప్రచురింపవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తంగా చెప్పబడినవి. సద్గురు సాయి యొక్క గొప్పదనము. శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రయమును పొందెదము. వారు జీవ జంతువులు ఎందును జీవము లేని వస్తువులు ఎందును వ్యాపించి ఉన్నారు. వారు స్తంభం మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగాగలవాని ఎన్నిటి ఎందు వ్యాపించి ఉన్నారు. జీవరాశి ఎందు అంతటను కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానవమానములు లేవు. వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి లేవు. వారిని నియంత్రించుకొని వారి చరణ పొందినచో వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేసేదరు. ఈ సంసారమనే మహాసముద్రం దాటుట. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ బాబూజీ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना,
बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई साई बाबा साई
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా